ఇగో మంచు విషు కన్నప్ప సైన్మా ఇంకా విడుదల తేదీ ఖరారు చేయలేదంట. ఇక ఇన్నారా? అయితే మధ్యలో డిసెంబరు అని అధికారిక ప్రకటన ఇచ్చిరు గాని తేదీ అయితే పేర్కొనలేదంట. మళ్ళా ఈ సైన్మా విడుదలకు తేదీ పరంగా చూసుకుంటే 2 అంశాల మీద ఆధారపడి ఉన్నది అని అంటున్నారు. ఇక వాటిలా మొదటిది పుష్ప 2 ఏవైనా అనివార్య కారణాల వల్ల విడుదల చేయకపోతే గది లటుక్కున పట్టుకొని విడుదల చేసుకోవాల్సిందే. కానీ ఈడ సుకుమారు అవకాశం ఇచ్చేటట్టుగా కనబడతలేడాయి. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో 600 100 సరే గాని ఖచ్చితంగా సైన్మా 6 తారీఖున విడుదల చేయడం ఖాయం అనే మాట చెప్పిండు. పైగా నిర్మాతలు గిట్లా గట్టిగా దాని మీదనే కూర్చొని ఉన్నారాయి. కదులుతారు గిట్లా కదులుతలేరాయి. ఇక రెండోదేమో మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సైన్మా అసలు వస్తుందా రాదా అనే అనుమానం అయితే ఉన్నది. ఎందుకనంటే దిల్ రాజు కాంపౌండ్లకి వెళ్ళి దిల్ రాజు ఆస్తమానం డిసెంబర్ లో వస్తది అని అంటున్నాడే తప్పించి అందరికి ఎరకైన 20 తారీఖు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇస్తలేడంట. మళ్ళా గిట్లా చూసుకుంటే ఒకవేళ గేమ్ చేంజర్ సైన్మా గిట్లా డిసెంబర్ లా పక్కగా విడుదల చేస్తే అటు కన్నప్ప బన్నీ రామ్ చరణ్ ఇక ఎవరితో నిలబడ్డా గానీ ఈయనకే ముప్పు అని చెప్పుకోవచ్చు. కనుక అసలు ఏం చెయ్యాలి అనేది వీళ్ళు బాగా ఆలోచిస్తున్నారంట. ఇక అంతేకాదు, ఇక ఆ తర్వాత విడుదల చేద్దాం అనుకున్నా గానీ పెద్ద ముప్పే ఉన్నది. ఇక దీంట్లో ప్రభాసు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు అతిథి పాత్రలు ఉన్నా గానీ పోనీ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని గుడ్డిగా పోదామా అని అనుకుంటే గది ఇట్లా అయ్యేటట్టు లేదు. ఎందుకనంటే కన్నప్ప పాత్ర మొత్తం విష్ణు భుజాల మీద ఉన్నదనంట. ఇక ఆయన భుజాల మీదనే నడిచే సైన్మా గినక ఇక మొత్తం గట్ల గుడ్డిగా నమ్మకం పెట్టుకొని ముందుకు పోయే అడుగు అయితే పెట్టలేము. అది చాలా రిస్క్ అయ్యేటట్టు ఉన్నది అని ఆలోచిస్తున్నారంట. అంతే అది ఇక ఏరే మార్కెట్లల్లో సైన్మాల రేసులు ఇట్లా ఉన్నాయంట. ఇక గిది ఇట్లా ఇబ్బందికరంగానే మారింది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు కన్నప్ప ఆచి తూచి ముందుకి అడుగేయాలి అనంటే గస్వంటి సూత్రం మాత్రం పాటించాలి అనంటే అన్ని చూసుకొని అడిగేయాలి. అంతకు మించి వేరే మార్గం అయితే లేకపాయే. ఇక సెప్టెంబరా వస్తున్నది. ఇక వచ్చే అక్టోబరు దసరా బరిగిట్లా అవకాశం కోల్పోయేది. ఎందుకనంటే ఇక ఆ బరిలో గిట్లా రజనీకాంత్, గోపీచంద్, సుహాస్ వంటి హీరోలు ఖర్చు వేసేసిర్రాయి. మళ్ళీ పోనీ నవంబర్ చూసుకుందాం అనంటే ఆ నెలలో ఎవరు చూస్తాడు సైన్మాలు, ఎవరు థియేటర్లకి ఇట్లా రారు అని అది గిట్లా రిస్క్ చేసినట్టే. ఇక డిసెంబర్ అయితే ఇట్లా ఉన్నది పరిస్థితి. పోనీ సంక్రాంతి బరలా దిగుదామా అని చూసుకుంటే గాఢ పోటీ మాత్రం మామూలుగా లేదంట. అటు వెంకటేషు, చిరంజీవి, బాలకృష్ణ, అజిత్లు నువ్వా నేనా అని పోటా పోటీ స్థాయిలో బరల దిగుతున్నారంట. ఇక చూసిరు కదా. పోనీ ఇదంతా ఎందుకు నాకు హాయిగా ఏ డోకా లేకుండా ఫిబ్రవరి లేదా మార్చికి విడుదల చేసుకుందామా అనేది మాత్రం ఉత్తమం లెక్కనే కనబడుతున్నది. ఇక మీరేమంటారు ఇంతకీ? ఇక ఏదైనా సరైన సమయం చూసుకొని దిగితే మంచిదంటారా, లేకుంటే ఏదైతే అదైతుంది మేము బరిలో దిగుతాం అని సరైనదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుడి. అట్లనే వాళ్ళకి గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.